సాధారణ మనిషిని గుర్తించి వేదిక మీదకి తీసుకొచ్చి గౌరవించి పదవులు ఇచ్చి పార్టీ అసెంబ్లీ వైపు అని చెప్పే పార్టీ ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే. అతి త్వరలో 2029 నాటికి ఈ తెలంగాణ గడ్డ మీద జెండా పాతి చూపెడతాం, బీసీల జెండా ఎగరేస్తాం, ఈ అధికారాన్ని ఎట్లా దక్కించుకోవాలో చూపిస్తాం. ఇక్కడ పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ పోటీ చేసి గెలిచిండు. విజయ్కి ఏ మీడియా మద్దతుగా నిలబడలే, ఎవరు మద్దతుగా నిలబడలే. యువత మహిళలు విజయ్కి తోడుగా నిలబడితే దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు మంట కలిసిపోయినాయి. ఇలా విజయ్ అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిందంటే అది మహిళల శక్తి, యువకుల శక్తి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ చెప్తా ఉన్నా, ఒక్క రెడ్డిని కూడా అసెంబ్లీ గేటు దాకనియా. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు ఇవి బీసీల ఎన్నికలు, ఇవి బీసీలకు సంబంధించినటువంటి బలమైన ఎన్నికలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మీరు నామినేషన్ లేదు, నేను చూపిస్తా అప్పుడు ఎట్లుంటుందో కథ. అతి త్వరలోనే ఈ పార్టీ ప్రజాక్షేత్రంలోకి పోబోతా ఉంది.